ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల విరామము తర్వాత మరలా ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నట్లే కదూ? ప్రభు కృపను బట్టి నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం. ఈ సుజాత నగర్ మండలంలో మొత్తం 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొనండి. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ కొరకు, ఈ సుజాత నగర్ మండలంలో ఉన్న 6 గ్రామాల కొరకు ప్రార్థించుటకై మీరు కృప చూపించుతున్నందుకు మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఈ సుజాత నగర్లో ఉన్న 6 గ్రామాలపై మీ కృపను చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవం మీరు ఈ మండలంలో కలిగించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని, ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ మీ ప్రేమను రుచి చూచినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో, మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులను, ప్రవక్తలకును అదే విధముగా చేసిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, గత దినాలలో ఈ 6వ అధ్యాయం 22వ మాటలో మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు చెప్పినట్టు, తర్వాత ఆ దినము మీరు సంతోషించి గంతులు వేయండి అని ప్రభు చెప్తున్నారు. అది ఏ దినము? ప్రభు నిమిత్తము అనేక మంది మనల్ని ద్వేషించినప్పుడు, అనేక మంది మనల్ని వెలివేసినప్పుడు, అనేక మంది మనల్ని అవమానపరిచినప్పుడు, అనేక మంది మనల్ని నిందించినప్పుడు యేసు ప్రభులు చెప్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అనంటూ ఆ దినము సంతోషించి గంతులు వేయండి. ద్వేషించినప్పుడు, వెలివేసినప్పుడు, నిందించినప్పుడు, మన పేరును కొట్టివేసినప్పుడు మనము సంతోషించి గంతులు వేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రపంచంలో ఈ మాట ఎంతోమందిని ఆదరించింది.
ప్రపంచంలో ఈ మాట ఎంతోమందిని బలపరుస్తూ వచ్చింది. మీరు ప్రభు కొరకు నిందించబడ్డారా? అమ్మా, మీరు ప్రభు కొరకు వెలివేయబడ్డారా? మీరు ప్రభు కొరకు అవమానపరచబడ్డారా? ప్రభు కొరకు నిందన పాలయ్యారా? లేదా ప్రభు కొరకు ఒక దెబ్బను తిన్నారా? మీరు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాకుండా ఆ సమయంలో మనం సంతోషించి గంతులు వేయాలి. దిక్కు లేని వారిగా, లేకపోతే చేతగాని వారిగా ఏడుస్తూ ఉండటం దేవుని చిత్తం కాదు. సంతోషించండి. అవమానాన్ని బట్టి, నిందను బట్టి, వెలివేయటాన్ని బట్టి, మన పేరు కొట్టివేయ దాన్ని బట్టి ప్రభు అంటున్నారు, సంతోషించి గంతులు వేయడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. దేవునికి స్తోత్రం. ఎక్కడమ్మా? ప్రియ స్నేహితులారా చెప్పండి. మనం ఫలము పరలోకమందు గొప్పదై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి ఫలము పరలోక రాజ్యంలో గొప్పదై ఉంటుందంటే, మనుష్యులు మనల్ని ప్రభు నిమిత్తం నిందించినప్పుడు, మనుష్యులు మనల్ని ప్రభు నిమిత్తం హింసించినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు, మనము సంతోషించి గంతులు వేసినప్పుడు పరలోక రాజ్యంలో మన ఫలం అధికమవుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో వస్తున్న శ్రమల విషయంలో కృంగిపోకుండా, అవమాన విషయంలో కృంగిపోకుండా, బాధల విషయంలో కృంగిపోకుండా ప్రభు కొరకు నిలబడదామా? సంతోషిద్దామా? గంతులు వేద్దామా? పరలోక రాజ్యంలో ప్రభు చెప్పినట్లుగా మన ఫలము గొప్పదై ఉంటుంది. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, నిందించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, నాయన గాయపరచబడినప్పుడు దేవా, మేము సంతోషించి గంతులు వేయగలిగిన కృప మాకు దయచేయండి. మా ఫలము పరలోక రాజ్యంలో గొప్పదిగా చేసుకున్నట్టుకు మీ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.